Happy Christmas to all. Now, I invite our Principal Sir, Dr. SHV Prasada Rao Garu, onto the stage. Welcome, sir. Thank you, sir. I would like to invite Dr. Francis onto the stage. He is a pastor, LEF Church, Jonnapadu, and a dental doctor at Christ Dental Clinic, Nagvarpadu. Welcome, sir. It's a time to invite Pastor K. Kripanidhi Garu, Pastor Branches of the Vine Fellowship, Gudivada. Please come onto the stage, sir. Welcome, sir. Thank you, sir. Now, we shall have a Christmas carols by our students. రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున ఓ బెత్లెహేము గ్రామమ సద్దేని లెక్కయు నీవొందగాడ నిద్రపై వెలుంగు తార
రక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము ఈ హంబున కీర్తించుచు ఈ పాట పాడెను. నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. Now I request our Principal Garu to give his Christmas wish. Good afternoon, all of you. స్టేజిని అలంకరించిన ఫాస్టర్ గారు శ్రీ కృపానందం గారు, అలానే డాక్టర్ ఫ్రాన్సిస్, HODs, faculty and my dear students, a warm welcome to this semi Christmas. ఇది మన కాలేజీలో ఫస్ట్ టైం మనం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం ఈ 15 ఏళ్ల చరిత్రలో. డైవర్సిటీకి ఇదొక ఫస్ట్ స్టెప్. డైవర్సిటీ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అన్ని కులాలు అన్ని మతాలు సమానమే, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు మనకి ఒకటే అని చెప్పటమే డైవర్సిటీ. అలానే మనకి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం కొన్ని గుర్తు చేసుకోవాల్సిన కొన్ని సంభాషణలు ఉన్నాయి. ఏంటంటే క్రిస్మస్ అనేది మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు పుట్టినరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. ఈ ఫెస్టివల్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ అందరికి కూడా ఒక న్యూ ఇయర్ సీజన్ కూడా దీన్ని ఫాలోడ్ బై న్యూ ఇయర్. కాబట్టి మనకి క్రిస్మస్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి. అలానే యేసుక్రీస్తు ఆయన పుట్టుక మనందరికీ తెలుసు. ఒక కష్టంలో ఆయన జన్మించాడు. ఆయన ఫస్ట్ టైము ఒక ఆవులు గేదెలు ఒక నీళ్ళ తొట్టిలో పడుకోబెట్టారు. అప్పుడు మనకి ఒక ఆకాశవాణి లాంటి ఒక సూక్తి వచ్చింది, ఒక వినపడింది. ఏంటంటే ఈ పిల్లవాడు రక్షకుడు, మీ అందరినీ కాపాడే రక్షకుడు అని చెప్పేసి ఒక ఆకాశవాణి ద్వారా వచ్చిన ఈ న్యూస్ని మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఆయన్ని ఫాలో అయ్యాం. అలానే ఆయన చెప్పిన కొన్ని సూక్తులు ఏంది అంటే, సో కైండ్నెస్ అంటే అందరిలో కూడా దయాగుణం ఉండాలి. అలానే యూనిటీ, అందరూ ఒకేలాగా సమిష్టిగా సమైక్యంగా ఉండాలి అనేది మనకు ఆయన బోధించాడు. అలానే ఒకరి పట్ల ఒకరికి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆయన చెప్పినవి మనం వింటమే కాదు, మనం కూడా పాటించాలి. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఆయన బోధనలు మనం పాటించాలి. పాటించి మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి. అలానే అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. ప్రతి దాంట్లో కూడా ఒక సినానమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూస్ అయితే కార్తీక మాసంలో వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. ముస్లిమ్స్ అయితే రంజాన్ ఆ మాసం ఉంటుంది. అయినా సరే ఒక ఆరోగ్య సూత్రాల కోసమే ఇవన్నీ కూడా చేసేది. అదే క్రిస్టియన్స్ అయితే లెంట్ డేస్ అని చెప్పి 30 days ఉంటారు. అన్నీ ఒకటే, కాకపోతే డిఫరెంట్ నేమ్స్ అంతే. కాబట్టి మనం కూడా అందరం సమానమే, అన్ని కులాలు అన్ని మతాలు సమానమే అనే చెప్పటానికి మనం మొహమాట పడకూడదు. అందరినీ మనం సమైక్యంగా ఉండాలి. ఈ క్రీస్తు బోధనలను కూడా మీరు జీర్ణించుకోవాలి, మనం పాటించాలి. మన లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Now we are listen to a beautiful song by our students. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన,
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం మదముతో కలిసిరి జనవార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజుని పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరును దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. Thank you so much. Now I request Dr. Francis Garu to give his Christmas message. Please welcome, sir. Thank you very much. Happy Christmas. Little louder. Happy Christmas. Merry Christmas anali. Can I hear it little louder? Merry Christmas, not semi Christmas. So, what's the difference between happy and merry? Can somebody? Happy and merry. Okay, nene chepta. Merry is beyond happy.
హ్యాపీ అంటే గుడ్ బెటర్ బెస్ట్ లాగా, గుడ్ బెటర్ బెస్ట్ అలాగ ఉంటుందో అలాగే మెరీ ఈస్ బియాండ్ ద హ్యాపీ, అంటే హ్యాపీ కన్నా ఎక్కువ. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ హియర్. చాలా చక్కగా మరి స్టూడెంట్స్ యాక్చువల్గా ఎంత డిసిప్లైన్డ్గా ఉంటూ నేను చూడలేదు. సో వీకేఆర్ విఎన్బిలో యాజ్ ఎ గుడ్ కాలేజ్ దెన్ చాలా హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ దేర్. Thank you, and also thank you for inviting me here for the first time. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ ఓకే, అప్రిషియేషన్ అవగానే మళ్ళీ అది తగ్గకూడదు. సరే, నేను షార్ట్గా మీకు క్రిస్మస్ మెసేజ్ని చాలా షార్ట్గా ఇస్తాను. నాకు తెలుసు స్టూడెంట్స్ కూడా కొంచెం టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి పేషెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, వినే పేషెన్స్. సో ఐ డోంట్ వాంట్ యూ ట్రబుల్ యూ, తెలుగులోనే ఇస్తాను. క్రిస్మస్ ఇప్పుడే మరి ప్రిన్సిపల్ గారు చెప్పారు చక్కగా. క్రిస్మస్ అంటే మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన దాన్ని అందరము క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఇది హ్యాపీ థింగ్ అయింది, ఎందుకు ఇది సంతోషకరమైంది అయింది? ఆయన మరి దేవుడు ఈ లోకానికి వస్తే దానివల్ల మనకి సంతోషం ఏముంది, మనకు వచ్చింది ఏముంది? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన సిబ్లింగ్స్లో, మన బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే మన రిలేటివ్స్లో ఎవరైనా వేరే కంట్రీ నుంచి, అంటే యుఎస్ నుంచి కానీ యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి పెద్ద దేశాల నుంచి మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దేనికి ఫీల్ అవుతాం అంటే మొట్టమొదటిగా మనము ఆలోచించేది ఏంటంటే మనకి వాళ్ళు ఏమైనా మంచి గిఫ్ట్స్ తెస్తారు అని. ఎందుకంటే మన సిబ్లింగ్స్ కాబట్టి కొంతమంది ఐఫోన్స్, ఐప్యాడ్స్ అడుగుతారు, ఇంకా చాలా చాలా థింగ్స్ కోరికలు కోరుతూ ఉంటారు. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ మన వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని? వారి యొక్క గిఫ్ట్స్ కోసం. అలాగే యేసు ప్రభు మరి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చేటప్పుడు మానవులైన మన కొరకు ఆయన కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు. అది మన ముందు గడిచిన, అంటే చనిపోయిన వారికి ఆ గిఫ్ట్స్ ఉన్నాయి, మనకి ఉన్నాయి, మన తర్వాత వచ్చే వారికి కూడా ఉంది. బైబిల్లో ఆ గిఫ్ట్స్ ఏంటంటే నేను షార్ట్గా చెప్తాను. ఐజయా చాప్టర్ 9, మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే బైబిల్ ఉంటే మీరు ఓపెన్ చేసి చదవచ్చు. క్రిస్టియన్స్ కాకపోయినా సరే మీరు బైబిల్ చదవచ్చు. ఐజయా చాప్టర్ 9 verse 6, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఏమనుందంటే దాంట్లో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు. యేసు ప్రభు ఆయన 2000 సంవత్సరాల క్రితము మరి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఆయన మనుషులైన వారికి తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యమైన అంటే ప్రతి వ్యక్తి జీవితంలో వారికున్న సిచ్యువేషన్స్లో ఆ దేవునిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మా ఫాదర్కి 50 years బ్యాక్ ఆయనకి లెప్రసీ వచ్చింది. లెప్రసీ వచ్చినప్పుడు ఆ రోజుల్లో మరి ఎవ్వరూ కూడా, ఏ డాక్టర్ కూడా ఆయనకి లెప్రసీని క్యూర్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో మెడిసిన్ లేదు, లెప్రసీకి మెడిసిన్ లేదు. ఆ వ్యక్తి ఆ రోగంతో చనిపోవాల్సిందే. ఆయనకి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, కానీ ఎవరో ఒక ఆయన చెప్పారు, నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు, యేసు ప్రభుని తెలుసుకోవచ్చు కదా, యేసు ప్రభుకి ప్రేయర్ చేసుకోవచ్చు కదా, నీలాంటి లెప్రసీ వాళ్ళని, నీలాగా వారిని ఎంతోమందిని ఆయన బాగు చేశాడు. బైబిల్లో కూడా
ఆయన ఎంతోమందిని బాగు చేసినట్లు ఉంది. ఎందుకు నువ్వు ఆయన్ని తెలుసుకో అని ఒక ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే లాస్ట్గా నేను ఈ యొక్క అవకాశం ఇస్తాను ఈ దేవుడికి అని, యేసు ప్రభువా నీవు దేవుడు అయితే నాకు లెప్రసీని బాగు చేయని ఆయన ప్రార్థన చేశాడు. ఆశ్చర్యంగా అండి, ఆయన లెప్రసీ ఆయన నుంచి విడిచిపోయింది, ఆయన క్యూర్ అయిపోయాడు. ఇది నేనేదో స్టోరీ ఏదో మిమ్మల్ని నమ్మించడానికి చెప్పట్లేదు, నేను డాక్టర్ని, ఆయన అబ్బాయిని, నిజంగా జరిగింది. ఒక మనిషి ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యం, అందుకని ఆయన పేరు ఏమన్నారంటే ఆశ్చర్యకరుడు. అందుకని ఆయన మనుషులకి ఇచ్చే ఈ బహుమానము, ఆశ్చర్యమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తాడు. తర్వాత ఇంకొక గిఫ్ట్ ఏంటంటే ఆలోచనకర్త. ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా స్టూడెంట్సే. మీరు చాలా కొన్ని ఎగ్జామ్స్లో టఫ్ టైమ్స్లో వెళ్తూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అట్లాగే కొన్ని పరిస్థితుల్లో మీకు ఏం చేయాలో అర్థం కాదు, కెరియర్స్లో ఎటు వెళ్ళాలో. నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత నాకు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. కానీ యేసు ప్రభువుని నేను ప్రార్థన చేసినప్పుడు నన్ను ఈ డెంటల్ ఫీల్డ్లోకి ఆయన నడిపించారు. అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఒక ఆలోచన చెప్తాడు, ఇదిగో నువ్వు ఇటు వెళ్ళాలి, ఇటు నడువు. నీ విషయంలో, నీ ఫ్యూచర్ కెరియర్లో నీ కొరకు నేను చాలా మంచి ప్లాన్ వేశాను. అందుకనే ఆయన పేరేంటంటే ఆలోచనకర్త. నువ్వు ఎటు వెళ్ళాలో, మనం ఎటు నడవాలో ఆయన ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. బైబిల్లో ఏముందంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవునిని అడగవలను. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నాకు జ్ఞానం లేదు, నేను చదువుకున్నది నాకు గుర్తుండట్లేదు, నాకు క్వశ్చన్ ఎగ్జామ్స్ నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ ఎగ్జామ్ టైంలో నా కష్టం అంతా వృధా అయిపోతుంది అని ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారో ఆయన చక్కగా వారికి మంచిగా ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇంకొక బహుమానం ఏంటంటే బలవంతుడైన దేవుడు. ఎలాంటి మన కొరకు ఆయన ఏ విషయాన్నైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. మరి చాలామంది కోవిడ్లో కొంతమంది తమ పేరెంట్స్ని కూడా పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. వారికి హోప్లెస్గా ఉన్నారు చాలామంది, మాకు ఎవరు లేరే ఈ లోకంలో సహాయం చేసేవారికి. అలాంటి వారికి ఆయనే తండ్రిగా ఉండి వారిని ప్రతి విషయంలో వారికి ఏ అవసరం ఉందో ఆ టైంలో ఆయన వారికి నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు. అండ్ చివరిగా ఇంకోటి ఏంటంటే సమాధానకర్తకు అధిపతి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే కలవరము, టెన్షన్స్, పీస్ ఉండదు. ఒక మనిషిలో, ఒక వ్యక్తికి ఎంత డబ్బున్నా సరే, ఒక వ్యక్తికి ఎంత ఆస్తున్నా సరే రాత్రిపూట నిద్ర పట్టదు కొంతమందికి. ఎందుకంటే వారి హృదయంలో ఆ యొక్క డిస్టర్బెన్స్, కలవరం అన్నమాట. కానీ యేసు ప్రభుకి ఇచ్చే బహుమానం ఏంటంటే సమాధానము. నేను సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తా అంటున్నాడు. ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనలో ఉన్న సమాధానాన్ని ఆయనకి తప్పకుండా అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఇలాంటివన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి వారి యొక్క అవసరతను ఆయన దగ్గర అడుగుతారో వాళ్ళకి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమా. మా నాన్నగారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ఆయన వాస్తవానికి ఆయన హిందూ. అయితే ఆయన అవసరతలో ఉన్నారు, ఆయన దేవుడి దగ్గరికి వచ్చి అడిగారు, దేవుడు ఆయనకి సహాయం చేశాడు. నా జీవితంలో నేను ఇంకా ఎన్నో ఆ దేవుని దగ్గర ఎన్నో చూశాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క క్రిస్మస్ ఈవెంట్న నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఏ టైంలో అయినా సరే, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, వాస్తవానికి చాలామంది బయటికి స్టూడెంట్స్ చాలా నవ్వుతూ ఉంటారు, చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ లోపల చాలా విషయాల్లో బ్యాటిల్స్ ఉంటూ ఉంటాయి. కానీ
నేను ఒక్క మాట చెప్పేది ఏంటంటే, మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ ప్రతి బ్యాటిల్ని ఆయన దగ్గర చెప్పుకుంటే మీ బ్యాటిల్ని తీర్చడానికి, మీరు ఏ సిచ్యువేషన్లో వెళ్తున్నారో దాని నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలని నేను మనవి చేస్తూ ఇంతటితో నా మెసేజ్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ఇదిగో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాలేజ్ యాజమాన్యాన్ని, మేనేజ్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఈ సంవత్సరము మరి నూతనంగా ఇక్కడ ఈ క్రిస్మస్ ఈవెంట్ని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన ఆలోచన కొరకు వందనాలు తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా లేనప్పటికీ ఈ సంవత్సరం మీరు ఇక్కడ ద్వారం తెరిచినందుకు వందనాలు. చైర్మన్ గారి కొరకు, ప్రిన్సిపాల్ గారి కొరకు, అలాగే హెచ్ఓడి సార్స్ అందరి కొరకు, స్టాఫ్ కొరకు, మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి స్టూడెంట్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వీరి జీవితాల్లో మీరు ఆశీర్వాదము, మీ దీవెనలు ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళే లోపు వీరు ఫ్లరిష్ అయ్యి మంచి మంచి పొజిషన్స్లో ప్లేస్మెంట్స్ వీరికి దొరికి చక్కగా వీరి జీవితాలు సెటిల్ అవ్వగట్లుగా మీరు చేయండి. మీరు అందుకనే ఈ లోకానికి వచ్చారు. ప్రతి మనిషిని దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరు ఈ లోకంలోకి వచ్చారు. దాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా సద్వినియోగం చేసుకోగలిగినట్లుగా చేసి ఈ ఈవెంట్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you so much for your valuable message. Now I'd like to invite Nishala Madam to sing a song. Small English verse. Joy to the world, the Lord has come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord here reigns. Let all their songs employ well fields and floods, rocks, hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Thank you so much. Thank you so much, ma'am, and myself also. Now I request Pastor Kripanidhi Garu to give his Christmas message. Please welcome, sir. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, సరే మీరు ఏదంటే అదే. చాలా సంతోషం. రమారమి 32 సంవత్సరాల తర్వాత ఇట్లా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో నిలబడటానికి సంతోషపడుతున్నా. 32 సంవత్సరాల క్రితం కూడా నేను ఇంజనీరింగ్ స్టూడెంట్నే కాబట్టి మీతో కలిసి థ్యాంక్ యూ. ఇలా మీరు మాట్లాడితే ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను. సరే, నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పాడేరు పాలిటెక్నిక్ 1988 బ్యాచ్ మాది. పాడేరు పాలిటెక్నిక్లో మేము చదివాము. గుడివాడే నేను పుట్టి పెరిగిందంతా కూడా. సార్ నేను దగ్గర పెట్టుకోలేదులేండి, చాలు సార్, నేనే దూరం పెట్టాను. క్రిస్మస్ మెసేజ్ చాలా చక్కగా చెప్పారు ఫ్రాన్సిస్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ప్రసాదరావు గారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, స్టాఫ్ అండ్ డీర్ స్టూడెంట్స్, మీ అందరికి కూడా మరొకసారి నా తరపున, మా చర్చ్ తరపున క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తున్నాను. సో మీ అందరినీ నేను చూస్తున్నప్పుడు నాకు కూడా నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. మీరు మీ అంత మంచివాడిని మాత్రం కాదు నేను కాలేజ్ డేస్, అంతే. మీరు చాలా మంచిగా ఉన్నారు.
ఇట్లాంటి ఏదైనా అకేషన్ జరిగినప్పుడే నేను ఉండేవాడిని, మిగిలిన టైమ్స్లో అసలు నేను ఉండేవాడిని కాదు. మీకు కొన్ని ఓకే ప్లీజ్ 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 క్వైట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. యా, అయితే మీకు నేను కొన్ని సాక్ష్యాధారాలతో రుజువులు చెప్తాను. పర్వతనేని రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్, హౌసింగ్ బోర్డ్, నందిగామ, నా క్లాస్మేట్. అంటే ఇట్లా మీకు కొంతమంది చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే నేను చెప్తుంది నిజమా కాదా అక్కడ మీరు కనుక్కోవచ్చు. కాబట్టి అతను మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నా వైఫ్తో మాట్లాడుతూ చెప్పాడనమాట. నన్ను నాని అనేవాళ్ళు. నాని ఫస్ట్ ఇంటర్నల్స్లో క్లాస్లో 3 సబ్జెక్టులు క్లాస్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ ఇంటర్నల్స్లో క్లాస్లో లేడు అసలుకి అని చెప్పాడు. అంటే ఎందుకు అట్లా జరిగింది అంటే, పాడేరు అనే నేను చదువుకున్న ప్రదేశం అరకు అనే ఒక షూటింగ్ స్పాట్కి చాలా దగ్గరలో ఉండేది. నాకు కూడా సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ అప్పట్లో. ఆ విధంగా ఎక్కువగా షూటింగ్లకి వెళ్ళటం మొదలుపెట్టి, నేను ఏదైతే టార్గెట్ పెట్టుకొని పాడేరు వెళ్ళి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యానో అది నాకు కంప్లీట్ అవ్వాల. కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఎక్కడా లేదు. తల్లిదండ్రులకి భయపడి అట్లా లేదు. ఎందుకంటే అప్పట్లో మా అన్నయ్యలు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు. నాకు ఎక్కువగా పాకెట్ మనీ వచ్చేది. మా అమ్మగారు, మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ ఇచ్చేవాళ్ళు. దానివలన నాకు దండిగా డబ్బులుండే, దూర ప్రాంతంలో ఉండేవాళ్ళం. మేమేం చేసినా అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. క్రిస్మస్ సందేశం చెప్పమంటే ఈయన సందేశం చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. నా లైఫ్ ఇట్లాగే సాగింది. 20 years దాటిని 25 yearsకి వచ్చా. 25 years అట్లా వచ్చిన తర్వాత అప్పుడు నాకున్నటువంటి కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని బట్టి నేను ఒక ఫైన్ ఆర్ట్లో ఒక స్టేట్ లెవెల్ టాపర్గా ఉంటా. దాన్ని బట్టి అప్పట్లో నాకు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో, ప్రభుదేవ గారితో నాకున్న కరస్పాండెన్స్ని బట్టి సినీ ఫీల్డ్కి ట్రై చేస్తానికి ఫిల్మ్ నగర్కి వెళ్ళటం. 96, 97లో అక్కడ నాకు అవకాశాలు రాకపోవటం, అంటే ఆర్టిస్ట్ కార్డులు అవి రాకపోవటం. ఎటుపోయినా సరే నా లైఫ్లో సెటిల్డ్ లైఫ్ అనేది లేదు. అంటే ఎక్కడ కూడా స్థిరంగా ఉండేవాడిని కాదు. ఎక్కడ జాయిన్ అయినా సరే మంచిగా చేసేవాడిని. అట్లా వెళ్తుండేది నా లైఫ్. ఆల్ ఆఫ్ సడన్ 99లో యేసుక్రీస్తు వారు నా లైఫ్లోకి వచ్చారు. ఇది మీకు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు. యేసుక్రీస్తు వారు వచ్చి 2000 years అయింది కదా, మీ దగ్గరికి ఎట్లా వచ్చారని. యేసుక్రీస్తు వారు వచ్చి అలాగే వస్తూనే ఉన్నారు, ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. దోస్ హూ ఇన్వైట్స్ ఇన్ దేర్ లైఫ్. అందుకనే క్రిస్మస్ అంటే సహజంగా మనకున్న అవగాహన ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడు, క్రీస్తు జయంతి. యేసుక్రీస్తు వారు పుట్టాడు అనేది అంత నిజమో, బైబిల్లో ఇంకో చోట ఆయన పుట్టుక గురించి మాట్లాడుతూ తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16లో అంటాడు, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఆయన శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. అంటే అంతకుముందు శరీరం లేని ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీద రాడు. ఇన్కార్నేషన్ ఆర్ మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత లేదా అవతరణ. అవతారం అనేది మనకి బాగా అర్థమయ్యే భాష. నరావతారిగా భూమి మీదకి వచ్చింది 2023 years బ్యాక్. అంతకుముందు ఆయన ఆది అనేది లేని ఒక దేవుడు. ఆయన నా లైఫ్లో రావటం వల్ల నాకు వచ్చిన ఇదేంటి అంటే, ఎందుకు నేను ఎట్లా అయిపోయిన నా లైఫ్ నాకు అప్పుడు అర్థమవటం మొదలుపెట్టింది. ఎందుకని ఇట్లా అయ్యానంటే, నేను స్థిరంగా లేను. మీతో కూడా నేను చెప్పే ఒక మాట ఏంటంటే, పాస్టర్ గారు ఫ్రాన్సిస్ గారు చాలా మంచిగా చెప్పారు. ప్రసాదరావు గారు కూడా చక్కని, ప్రిన్సిపాల్ గారు మంచి మాటలు చెప్పారు. డైవర్సిటీ, ఆకాశవాణి 2 మాటలు చెప్పారు. నేను దాని గురించి చెప్తాను మీకు ఫ్యూ మినిట్స్. మీ కెరీర్లో సరిగా మీరు ఎస్టాబ్లిష్ అవ్వబట్ట కారణం ఏంటంటే, స్థిరత్వం అనేది
మెంటల్గా స్థిరత్వం అనేది మనకు ఉండదు. మీలో చాలామంది ఓపెన్గా చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని ఇంకెంతసేపు మాట్లాడతాడు అనుకుంటూ ఉంటారు సహజంగా, కానీ పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు. సో నేను ఆ నవ్వును అంగీకరించాలి, అంటే నేను చెప్తుంది బాగుంది అనుకుంటా ఉంటాను అనమాట. కాబట్టి లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. దాన్ని బహుశా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అట్లా అంటుంటారు. కొంతమంది వేరే దగ్గరికి వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి. ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటి అంటే మనస, వాచ, కర్మణ ఇట్లాంటి, అంటే సంస్కృత పదాలు చెప్పలేనులే కానీ అన్నీ. లగ్నం చేసేటటువంటి జీవితం మనకు ఎందుకు లేదు అంటే, మనల్ని ఎవరైతే ఈ భూమి మీదకు పంపించాడో ఆయనతో సరైన కనెక్టివిటీ లేకపోవటం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే ఏ పర్పస్తో దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించాడో, నా మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ పర్పస్తో దేవుడు మనల్ని ఈ భూమి మీదకు పంపించాడో ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసే వైపు వెళుతుంటేనే దేవుడితో కనెక్టివిటీ ఉంటుంది మీకు. అది గుర్తుంచుకోవాలి మీరు, లేకపోతే కష్టం. మీ పేరెంట్స్ మీరు వాళ్ళు చెప్పినట్లు చదువుతూ వాళ్ళు చెప్పిన దాంట్లో వెళుతుంటేనే మీకు గిఫ్ట్స్ వస్తాయి, పాకెట్ మనీ వస్తుంది, అన్నీ వస్తుంది. నువ్వు చెప్పినట్టు నేను చేయన్నానంటే నీకు డబ్బులు కూడా ఇవ్వన్నానా అంటాడు ఆయన. ఏ ఫ్యామిలీలో చూసినా మనకి ఇంతే. అయితే దేవుడు అట్లా కాదు, మినిమం ఇవ్వాల్సింది ఇస్తాడు. దేవుడు మినిమం ఇవ్వాల్సింది ఇస్తాడు. మనం ఎంత యారగెంట్గా ఉన్నా, ఎంత డిజోబీడియంట్గా ఉన్నా, 50-50 ఒబీడియన్స్ 50 డిజోబీడియంట్గా ఉన్నా సరే దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యి నా లైఫ్లోనికి స్థిరత్వం అనేది రావటానికి కారకుడయ్యాడు. బైబిల్ మొత్తం ఇదే సందేశం. బైబిల్ అంతా కూడా, అంటే దీనిలో చాలా మాటలు ఉంటాయి. ఒక 200 సంవత్సరాల క్రితం రాసిన తెలుగు కాబట్టి కొంచెం వెటకారంగా మాట్లాడుకునే మాటలాగా కొంచెం అనిపిస్తూ ఉంటాయి మనకి. అప్పుడు గ్రాంధికం ఇది. దీన్ని మళ్ళీ ఇప్పుడు దాకా మార్చి రాయటానికి ప్రయత్నించిన ఈ ఎసెన్స్, అంటే మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే, బామ్మగారు చేసినటువంటి పచ్చిమిరకాయ టమాటా పచ్చడికి ఇంట్లో వాళ్ళు చేసిన పచ్చిమిరకాయ టమాటా పచ్చడికి తేడా ఉంటుంది. మన అమ్మమ్మ గారు చేసిన పచ్చిమిరకాయ టమాటా పచ్చడికి నేటి వాళ్ళు చేసిన పచ్చిమిరకాయ టమాటా పచ్చడి, రెండు పచ్చిమిరకాయ టమాటానే, మిక్సీ కాకుండా వాళ్ళు కూడా రోట్లను చేయొచ్చు, కానీ అంత టేస్ట్ రాదు. అట్లనే అప్పుడు రాసినటువంటి దాని యొక్క ఎసెన్స్ అది ఉండట్లేదు కాబట్టి దీన్ని మార్చట్లా. ఇందులో ఒక చక్కని మాట ఉంటుంది, ఏంటంటే మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది దేవుడు. ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు అంటే, ఫ్రాన్సిస్ గారు ఒక మాట చెప్పారు మనతో మాట్లాడుతూ. వాళ్ళ ఫ్యామిలీ యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి కారణం ఏమని చెప్పారు అంటే, మీ ఇటు నుంచి ఎవరన్నా మాట్లాడితే బాగుంటుంది. స్టూడెంట్స్ ప్లీజ్. ఎందుకని ఆయన వాళ్ళ కుటుంబం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు? లెప్రసీ వచ్చింది వాళ్ళ ఫాదర్. పర్లేదు, దీనిలో అంత పబ్లిక్గా ఆయన చెప్పినప్పుడు మీరు ఎందుకు అట్లా? లెప్రసీ వచ్చింది, తగ్గిస్తే దేవుడి దగ్గరికి వస్తాను, తగ్గాడు, దిస్ కామన్. ఆ తర్వాత కొన్నాళ్ళకి MDT అని, అంటే మల్టీ డ్రగ్ థెరపీ అని ఒకటి వచ్చిన తర్వాత లెప్రసీకి మందు వచ్చింది. సరే, ఈ రోజుల్లో మందు ఉంది, అప్పట్లో భయంకరమైన స్థితి. ఆ రోజుల్లో దేవుడే దిక్కు, ఇంక వేరే దిక్కు లేదు. అయితే బైబిల్ చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇట్లాంటి రోగాలు చాలా తగ్గించారు. ఇంకో చోట చూస్తే బైబిల్లో అంగహీనులకు ఆయన స్వస్థపరిచాడని ఉంది. అంగహీనుడు అంటే వాళ్ళకి బై బర్త్ ఉండవు కొన్ని అంగాలు, వాళ్ళకు కూడా ఆయన అంగాలు పుట్టించినట్లుగా బైబిల్ చెప్పింది. సో ఫిజికల్ హీలింగ్, శరీర సంబంధమైన స్వస్థతలు జరుగుతున్నాయి. హాస్పిటల్స్లో కూడా మనకు కొంత వైద్యం అందుబాటులో ఉంది. చాలా వరకు మనకు స్వస్థత, హీలింగ్స్ అనేవి మనకున్నాయి, మంచిది. అయితే అంటే నేనే చెప్తున్నట్లు ఉంటుంది కాబట్టి మీరు చదివితే జెర్మియా 17:9 చెప్పండి. ఇర్మియా 17:9 ఒకసారి చదవగలరా? డిసీజెస్ అనేది బయటకు కనిపించే డిసీజెస్ కాదు. ఏదో రావటం, మనకేదో ఎలర్జీ లాగా రావటం, క్రిపిల్డ్ అయిపోవటం, ఇట్లా అయిపోవటం కాదు. అసలు అన్నిటికంటే కూడా ఘోరమైన వ్యాధి ఉన్నది ఎక్కడట? ఎక్కడండి? హృదయం. అందరూ చెప్పండి ఒకసారి. ఒకసారి చూపించండి. హృదయం ఉందా? పోనీ హృదయం ఉందా? చేతులు ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి.
హృదయం ఉన్నవాళ్ళు హృదయం చూపించండి. సరే, ఓకే. ఏదన్నా మీ విశ్వాసం గొప్పది, మీకు హృదయం ఉందని నేను నమ్ముతున్నాను, నాకు ఉంది, మనకు కనపడకపోయినా ఉంది. అయితే నేను చెప్పింది ఏంటంటే, నేను చాలా కాలం ఏమనుకునేవాడిని, ఈ విజయ్ మాల్యా ఎలాంటోడు, కొన్ని 100 కోట్లు పట్టుకుపోయాడు, 1000 కోట్లు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ వీళ్ళందరూ బ్యాంకులు నాశనం చేసి డబ్బులు పట్టుకుపోయారు, వీళ్ళు ఎంత మోసగాళ్ళో అనుకుంటే, బైబిల్ నాతో మాట్లాడింది ఏంటంటే, యు ఆర్ చీటర్ దాన్ దెమ్ అని మాట్లాడింది. నీ హృదయము, వాళ్ళు బ్యాంకుల్నే మోసం చేశారు, నువ్వు చాలామందిని మోసం చేశావని బైబిల్ నాతో మాట్లాడింది. ఘోరమైన వ్యాధి ఉన్నది హృదయంలోనే. ఎదుటి మనిషి మీద పీకల దాకా పగబెట్టుకొని బాగున్నారా అని పలకరించే తత్వం మనిషిలోనే ఉంటుంది, కుక్కల్లో ఉండదు. అలాగా మనిషిలోనే అట్లా ఉంటుంది. మనకు అసలు ఇష్టం ఉండదు వాళ్ళు రావటం, గబాలు వాళ్ళు ఇంటికి వస్తే రండి మీకోసం ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఉంటాం. అంటే ఇంత హిపోక్రటిక్ లైఫ్ లీడ్ చేసేది మనమే. ఒకవేళ కుక్కకి ఇష్టం లేదనుకోండి, ఇంకో కుక్క మీద చూసి మరుగుద్ది, తోకాడించదు. అంటే ఇంత ఘోరమైన డిసీజ్ ఉన్న ఈ హృదయాన్ని యేసుక్రీస్తు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. అది నేను మీకు చెప్పే గుడ్ న్యూస్. హీ ట్రాన్స్ఫార్మ్స్. చూడండి, ఈ బుక్లో ఉన్నటువంటి అన్ని విశేషాలు మీకు తెలీదు. మీకు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు ఇస్తాం. ఒక మంచి సేయింగ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే సమ్ బుక్స్ ఇన్ఫార్మ్స్, సమ్ బుక్స్ రిఫార్మ్స్. లెనిన్ గారు, మార్క్స్ గారు, కార్ల్ మార్క్స్ గారు వాళ్ళు రాసిన బుక్స్ ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చింది మనలో నుంచి. కొన్ని బుక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి, S=UT ½ AT², అట్లా అలాంటి కొన్ని మనకి ప్రిన్సిపల్స్ అవి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి. బట్ వేరియస్ బైబిల్ ట్రాన్స్ఫార్మ్స్, మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే ఒకప్పుడు మంచిగా లేని నేను ఇప్పుడు మంచిగా ఉన్నాను అని నన్ను అడిగితే నేను చెప్తాను, అందరం మనం మంచివాళ్ళమని చెప్తాం కదా. మా అమ్మగారు ఎప్పుడు నేను మంచివాడినే చెప్పేవాళ్ళు, నేను ఎంత చెడ్డగా ఉన్నా సరే. సహజంగా మన గురించి మనకు అభిప్రాయం. ఈ ఊళ్ళో ఇప్పుడు గుడివాడలో రాష్ట్ర స్థాయిలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు, పేర్లు చెప్తే ఇక్కడ బాగోదు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగితే నా గురించి చెప్తారు, వీడు పలానా సో అండ్ సో ఇప్పుడు పాస్టర్ అయిన తర్వాత మా దగ్గర రావట్లేదు, కానీ ఒకప్పుడు మాత్రం చాలా దరిద్రమైన మనిషే, అంటే దేన్నన్నా కెలకొచ్చు కానీ వీడిని కెలకూడదు, అట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు నా గురించి. అలాంటిది నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను? నేను మీతో చెప్పేది ఒకటే సందేశం, జీసస్ క్రైస్ట్ భూమి మీదకి రావటం వల్ల, జాగ్రత్త వినాలి ప్లీజ్, ఒక 5 minutes అమ్మా, ఒక 5 minutes మాట్లాడతాను దయచేసి. మీకు మంచిదమ్మా, ఎందుకంటే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నన్ను అన్నారు ఐ విల్ సీ యూ అన్నారు ఆయన. ఎందుకనంటే అంత యారగెంట్గా ఉండేవాడిని. ఈయనేం చేస్తాడని నిజంగా నేను ఒక్కోసారి కూర్చొని ఏడుస్తూ ఉంటాను, అప్పుడు ఆయన మాట నేను ఎందుకు వినలేకపోయానని. మీరు తర్వాత రియలైజ్ అయ్యి ఏమి ఇబ్బంది దానివల్ల యూజే ఉండదమ్మా. అమ్మ అంటే మిమ్మల్ని కూడా అసలు ఏమి తర్వాత రోజులో మీరు ఎంత రియలైజ్ అయినా, రిపెంట్ అయినా పైసా కూడా యూజ్ ఉండదు. యూ వోంట్ గెట్ బ్యాక్ 23rd December 2023 టుమారో. ఇంకంతే, ఈ రోజుకే. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాడికి రియలైజేషన్ ఉంటుంది, నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది. నాతో పాటు చదువుతూ చర్చికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అప్పట్లో పాడేరు పాలిటెక్నిక్లో. వాళ్ళలో ఒకళ్ళు లండన్ TCSకి చీఫ్గా ఉన్నారు, వాళ్ళలో ఒకళ్ళు రాజమండ్రి BSNLలో డివిజనల్ ఇంజనీర్గా ఉన్నారు, చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళు విజయవాడ R&Bలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు, ఇంకొకళ్ళు విజయవాడలోనే ఎలక్ట్రిసిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు. వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, చర్చికి వెళ్ళిన వాళ్ళని కాదు. వాళ్ళు ఎందుకు ఉన్నారు, నేను ఎందుకు లేను అంటే, దేవుడు లేని చోట ఇట్లాగే ఉంటుంది లైఫ్. దేవుడు అంటే మనకున్న అభిప్రాయం ఏంటంటే, వెళతాం, నిలబడతాం, మాట్లాడతాం, మొక్కుతాం, లేదా అడుగుతాం, ఆయన ఇస్తాడు, వస్తాం. ఇది కాదు దేవుడు అంటే. యేసుక్రీస్తు వచ్చాడు అనే మాట ఎంత లెంగ్దీ వర్డ్ అంటే, అది ఆయన వచ్చాడు, వస్తున్నాడు, వస్తూనే ఉన్నాడు, ఈరోజు కూడా రమ్మంటే మీ దగ్గరికి వస్తాడు. ఇంకా అది ఎందుకు వస్తాడు అంటే, ఆయన రావటం వల్ల మన ఫిజికల్
స్టేటస్ మారుతుంది, స్పిరిచువల్ స్టేటస్ మారుతుంది, ఇన్నర్ బీయింగ్ మారుతాడు. మీరు లోపల నుంచి మీతో మాట్లాడే ఒక వ్యక్తి ఉంటాడు ఎప్పుడు కూడా, మీరు గమనిస్తే దాని సిక్స్త్ సెన్స్ అట్లా అంటుంటారు. ఆయన చెప్తుంటాడు ఇది మంచిది కాదు, ఇట్లా చేయొద్దని. మనం అలా చెప్పినా సరే మనం చేస్తుంటాం. అయితే ఆ ఇన్నర్ బీయింగ్ని కంట్రోల్ చేయగలడు దేవుడు. అవుటర్ కంట్రోల్ చేసుకోవాల్సింది మన బాధ్యతే. కాబట్టి యేసుక్రీస్తు పుట్టడం వల్ల ఏంటి మనకి అంటే, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5:17 ఒక చక్కని మాట ఉంటుంది. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5:17 కాగా ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, పెరిగాను 28 ఇయర్స్. ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి కొంత తెలుసుకుంటానికి ప్రయత్నించాను. అంటే హీ కేమ్ టు మీ, నేను వెళ్ళాల. ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన పేరు పెట్టుకునే ఉన్నాము, బై బర్త్ క్రిస్టియన్స్. మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి టీచర్స్, పాస్టర్స్. మా ఫాదర్ పేరు ఆల్ఫ్రెడ్ జార్జ్ గారు, మా మదర్ పేరు గ్రేస్ వేమల. చాలా కాలం సర్వీసెస్ చేశారు టీచర్స్గా మా తాతల కాలం నుంచి కూడా. కానీ ఏమాత్రం క్రిస్టియన్ క్వాలిటీస్ లేవు నా దగ్గర. నేను మీతో ఇంకో విషయం కూడా చెప్తాను. చర్చ్కి వెళ్ళే ప్రతి వాళ్ళు క్రిస్టియన్ కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. చర్చ్కి వెళ్ళే ప్రతి వాడు క్రిస్టియన్ కాదు. ద పీపుల్ హూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఈజ్ క్రిస్టియన్. ఎవరికైతే క్రైస్ట్ లోపల ఉంటాడో వాళ్ళే క్రిస్టియన్. బైబిల్ పట్టుకున్న ప్రతి వాళ్ళు క్రిస్టియన్ కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనం కొంత దెబ్బతింటాం. చర్చ్కి వెళ్ళేటప్పుడు బైబిల్తో వెళ్తారు, బయటకు వెళ్ళేటప్పుడు వేరే రకంగా వెళ్తారు. సో దట్ ఈస్, దయచేసి అట్లా చూడొద్దు, నన్ను కూడా చూడొద్దు దయచేసి. లుక్ అన్ టు ద బుక్, ఇందులో చూడండి. ఇది చదువుతుండగా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. ఒక దురదృష్టకరమైన విషయం, మన దేశంలో ఇది చదవటం మొదలు పెడితే మత మార్పిడి అన్నారు. నాకు తెలిసి మనసు మార్పిడి, మతం కాదు. ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. యేసు ప్రభు ఫస్ట్ సేయింగ్, థ్యాంక్ యూ, యేసు ప్రభు ఫస్ట్ సేయింగ్ మనసు మార్చుకోండి అన్నాడు. హీ నెవర్ స్పోక్ అబౌట్ రిలీజియన్. మనసు మారాలి. చాలాసార్లు ఇది మనకు మారక, కానీ ఇక్కడ బైబిల్ ఇచ్చిన ఎష్యూరెన్స్ ఏంటంటే క్రీస్తు యేసునందుంటే మనసు మారుతుంది. ఇక ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. అలాగే పాస్టర్ గారు, మేము తర్వాత ఎప్పుడో చదువుతామంటే డిలే చేయొద్దు. ప్రతి సత్విషయము సత్వరమే ప్రారంభించాలని పెద్దలు చెప్తున్నారు. మంచి విషయాలు ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను మంచిగా లేని రోజుల్లో మా మదర్తో ఒకసారి పోట్లాడాను. ఆవిడ ప్యారలైజ్డ్. అయ్యా నా మాట వినరా, వెళ్ళొద్దురా బయటికి అంది. నేను ఒక చోటకి వెళ్తున్నా గొడవకి. వద్దు నా మాట వినంటే నేను ఆవిడని ఇట్లా తోసి వెళ్ళా. ఆల్రెడీ ప్యారలైజ్డ్ కాబట్టి ఆవిడ పడిపోయింది. ఆవిడ లెగిసిద్ది లేదో నాకు గుర్తులేదు. అప్పట్లో అలాంటి స్టేటస్. నేను నా లైఫ్ చేంజ్ అయిన తర్వాత చాలా కాలం ట్రైబల్ ఏరియాలో బ్రతికాను కొంతకాలం. ఎందుకంటే ఆ ట్రైబల్ ఏరియాలోనే నేను అడిక్ట్ అయ్యి చాలా విషయాలకి వాళ్ళ దగ్గరే నేను నా లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను. కాబట్టి ట్రైబల్స్ మధ్య ఎక్కువసేపు చెప్పాను యేసుక్రీస్తు గురించి. వాళ్ళకి ఎడిక్షన్స్ ఎక్కువ, అక్కడే ఎక్కువ. వైజాగ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్స్ మధ్య ఉన్నా నేను. ఒకరోజు కొండ నుంచి దిగుతా నాకు మా మదర్ విషయం గుర్తొచ్చి అక్కడ చెట్టు కింద కూర్చొని చాలాసేపు ఏడ్చా. మా అమ్మకి నేను ఈసారి వెళ్ళినప్పుడు సారీ చెప్పాలి, మా అమ్మకి నేను ఈసారి వెళ్ళినప్పుడు సారీ చెప్పాలని. సో నెక్స్ట్ ఒక 10 డేస్కి సెలవులు వస్తే నా వైఫ్ టీచరు, సెలవులు రాగానే వెళ్దాం అక్టోబర్ 20 నుంచి దసరా వెకేషన్ వస్తుంది, మనం వెళ్ళాలనుకున్నాం. అక్టోబర్ 2 మా మదర్ చనిపోయారు. సో ఇట్స్ ఎ లైఫ్ టైం మిస్సింగ్. ఈ విషయం నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే మీరు అట్లా కోల్పోవద్దని నేను చెప్తున్నాను. బెటర్ రియలైజేషన్ రావాలి మన లైఫ్కి. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో విత్ ఎ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఐ కెన్ సే వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజ్ మే ప్రొడ్యూస్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్. చక్కని ఫ్రూట్స్ని ఈ కాలేజ్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళగలరు. మీ తల్లిదండ్రులకి మీరు ప్రౌడ్గా ఒక గర్వించదగ్గ వాళ్ళుగా ఉంటారు. కాలేజీ పేరుని మీరు ఒక స్థాయికి తీసుకొని వెళ్తారు. ఎప్పుడు మంచి నడవడికి మనలో నడిచి యేసుప్రభు వారు చెప్పింది అదే. ఆయన వచ్చి చెప్తాడు ఇట్లా,
ఆ రోజు యేసు ప్రభు వారిని లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయనకి ఎగ్జిక్యూషన్ విచారణ జరుగుతూ ఉంటుంది. ఆయన ఒక తీవ్రవాదిగా సృష్టిస్తారు. రోమన్ ఎంపైర్ జడ్జి ఆయన అడుగుతాడు, నువ్వు రాజు అని చెప్తున్నారు వీళ్ళందరూ, నువ్వు రాజు అని చెప్తున్నారు, నువ్వు రాజువేనా అని అడుగుతాడు. అడిగితే ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, అవును నేను రాజునే అంటాడు. అదేంటి, మనకి అగస్ట్ సీజర్ కదా రాజు, రోమన్ కింగ్ ఎంపరర్ ఆయన కదా, ఇంకొక రాజు ఎట్లా ఉంటాడు, నువ్వు ఎలా రాజు అవుతా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తా అంటే, నా రాజ్యము ఈ భూలోక సంబంధమైంది కదా, నా రాజ్యం హృదయ సంబంధమైంది అని చెప్తాడు ఆయన. దేని సంబంధమైంది? హృదయ సంబంధమైంది రాజ్యం. హృదయంలో ఏ మంచి ఉండాలి, ఏ మంచి ఉండకూడదు, అది నేను చూస్తూ ఉంటాను, దాన్ని నేను కమెంట్ చేస్తూ ఉంటానని చెప్తాడు ఆయన. అలాగా అంటే నువ్వు రాజువేనా అని అడుగుతాడు ఆయన మళ్ళీ. అవును నేను రాజునే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టాను అంటాడు. సత్యం గురించి చెప్పటానికి నేను పుట్టాను అనే చెప్తాడు ఆయన. యేసుక్రీస్తు చెప్తారు, పుట్టుక దినం వచ్చింది కాబట్టి ఎట్లా చెప్తున్నా. యేసుక్రీస్తు ఎందుకు పుట్టారు? సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చడం. యోహాను సువార్త 18:37 ఈ మాట ఉంటుంది. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను అన్నాడు. అప్పుడు ఆ జడ్జి అడుగుతాడు, సత్యం అంటే ఏంటి అని అడుగుతాడు ఆయన. వాట్ ఈజ్ ట్రూత్? ఇప్పుడు మీకు కూడా ప్రశ్న, వాట్ ఈజ్ ట్రూత్? మీరు ఎవరైనా చెప్పొచ్చు, ఈలోపు మంచిది దాకా. మీరు అడుగుతున్నారో మాట్లాడుతున్నారో అర్థం కావట్లే నాకు. సరే, ఎవరైనా ఒక లేచి చెప్తారా, ఒక రిప్రజెంటేషన్. Sir? Okay. ఓకే, సో మీ టైం అయిపోయింది. ఎవరైనా చెప్తారా? విశ్వానికి ఆధారమైన సత్యం. ఎస్, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. నిజం అంటే ఏంటి? ఓకే, చాలు ప్లీజ్. సరే, నిజానికి సత్యానికి ఉన్న చిన్న తేడా మీతో చెప్తాను. ఇక్కడ మీరందరూ ఎంపీసీ చేసి వచ్చి ఉంటారు కాబట్టి, నేను కూడా సైన్స్ స్టూడెంట్నే కాబట్టి ఒకప్పుడు నాకు తెలిసి 1980-87 ఆ సమయంలో మూలకాల ఆవర్తన పట్టికని తెలుగు మీడియం చదివా. ఎలిమెంట్స్ మాలిక్యులర్ టేబుల్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. 80-87లో 80-90 అట్లా ఉండే దానిలో ఎలిమెంట్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 118. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తాను మీకు. 1987లో ఎన్ని ఉన్నాయి? 90 అనుకోండి, పోనీ 95. అది నిజమా కాదా? అప్పట్లో 90 ఉన్నాయి అనేది నిజమా కాదా? ఇప్పుడు అది నిజమా? సో నిజం అనేది మారుతూ ఉంటుంది. దయచేసి ఈ మాట మీరు వినాలి. నిజం అనేది మారుతూ ఉంటుంది, సత్యము ఎప్పటికీ మారదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను సత్యం అన్నారు. నేను సత్యం అంటే ఎప్పటికీ మార్పు లేనటువంటి ఆయన. భూమి పుట్టక మునిపు ఎలా ఉన్నారో, భూమి పుట్టించిన తర్వాత అలాగే ఉన్నారు, మనుషులను పుట్టించిన తర్వాత అలాగే ఉన్నారు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అలాగే ఉన్నారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ రోజుకి అలాగే ఉండి అలాగే మనల్ని ప్రేమిస్తున్నారు. దట్ ఈస్ ట్రూత్. ట్రూత్ అంటే ఆయన ఏం చెప్తారంటే, సహజంగా చనిపోయిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు చనిపోతారనేది నిజం. సత్యం అంటే ఏంటంటే, ఆయన చెప్పిన దానిలో ఆయన యందు నమ్మిక ఉంచిన వాళ్ళు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఎవరి హృదయం అయితే యేసు ప్రభు హృదయాన్ని కలుస్తుందో, ఎవరి ఆత్మలో అయితే యేసు ప్రభుని వాంఛిస్తుంటారో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఒక నిత్య సుఖమైన ప్రదేశానికి, మనం ఎవరైనా చనిపోయినప్పుడు రాస్తుంటాం ఫ్లెక్సీల్లో కానీ పేపర్స్లో కానీ, వీరి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అది చనిపోయిన తర్వాత
ఏదో జరుగుద్ది అనేది బైబిల్ చెప్పలేదు. బ్రతికొండగానే ఆత్మను మనకు అనుగ్రహించిన దేవుడితో ఒక కాంటాక్ట్ అంటే ఇంటిమేట్ ఫెలోషిప్ మనకుంటే ఇంకా దాన్ని ఎవరో కట్ చేయలేరు. ఇంకొక విషయం ఏంటంటే యేసు ప్రభు చేతిలో చేయి వేసి నడిచిన తర్వాత బయటికి రావటం కష్టం. ఆయన మనల్ని మంచి దారిలో నడిపిస్తారు, ప్రేమ సంబంధమైన దారిలో నడిపిస్తారు. అంతేకాకుండా ఈ భూమి మీద మనకు కావలసినవి ఇస్తూ భూమి మీద మన జీవితం గడిచిపోయిన తర్వాత ఆత్మకి ఎప్పుడూ చావు లేదు కాబట్టి ఆయన ఉండే సుఖతరమైన ప్రదేశంలోకి మనల్ని తీసుకొని వెళ్తారు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చింది, నేను రక్షించుటకు వచ్చాను అన్నారు. రక్షించడం అంటే శరీర సంబంధమైన రక్షణ కాదు, మీతో ఇందాక చెప్పాను నేను, హృదయ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో ఆయన డీల్ చేస్తాడు. ఈర్ష్య, పగ, ప్రతీకారం ఇలాంటి వాటితో డీల్ చేస్తాడు ఆయన. హృదయంలో ఉన్నటువంటి వ్యాధులతో వాటిని చంపి వాటిలన్నింటినీ సమూలంగా తీసివేసి ప్రేమతత్వాన్ని బోధిస్తుంటారు. ఇది బహుశా సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు, సౌత్ ఆఫ్రికాలో మన జాతిపిత గారు లా చేసిన టైంలో చర్చికి వెళ్తున్నప్పుడు ఆయన నేర్చుకున్న అంశాల్లో ఒక అంశం, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద చూపించని, అది బైబిల్లో నుంచే వచ్చింది. ఇంకో మాట ఏంటంటే సత్యమేవా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా బైబిల్లో యోహాను సువార్త 10 అధ్యాయంలో ఉంటుంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో ఎప్పుడైతే ట్రూత్లో మనం నిలబడ్డామో మనకు లిబర్టీ వస్తుందని గ్రహించిన ఆయన సత్య ప్రవర్తనలో నిలబడి అహింసా ధర్మాన్ని పాటించి ఈరోజు ఫాదర్ ఆఫ్ ద నేషన్గా మిగిలాడు. కాబట్టి మీరు కూడాను మీ జీవితాల్లో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కొరకు, ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి, పేరెంట్స్కి ఒబీడియంట్గాను, స్టాఫ్ మెంబర్స్ దగ్గర ఒబీడియంట్గా ఉండటానికి, బాగా చదివి మీ యొక్క కాలేజీ లేదా ఈ యొక్క సంస్థ యొక్క పేరుని పలానా వాళ్ళు ఆ కాలేజీ స్టూడెంట్ అట్లా చెప్పుకునే విధంగా ఈ కాలేజ్ యొక్క పేరు ప్రతిష్టలు పెంచుతారని, అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. Thank you so much, Pastor Garu, for your valuable message. Definitely, sir, our VKR college students are going to be stand for truth and they are going to be follow the truth. Thank you so much, sir. Now I request our dynamic director Garu, B. Kalyan Kumar sir, please come on to the stage and give us, just give a wish, sir. సారీ నా వాయిస్ బాగాలేదు. జస్ట్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్, స్టాఫ్, స్టూడెంట్స్, ఎవ్రీ వన్. Thank you so much, sir. Now I would like to invite Civil HOD sir, Mr. K. Durga Prasad Garu, to please share your wishes to our students. Good evening to one and all. Respected Director sir and Principal sir and Pastor Garu and HODs and my dear students, wish you happy Christmas. సారు ఇందాక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే మన మనస్సు అనేది మారిపోతుందని. అది అందరిలో కూడా కలుగుద్ది. ఏంటంటే మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ, మనకి దారిలో ఏ టెంపుల్ కనపడినా, చర్చి కనపడినా, మసీదు కనిపించినా, లేదా ఏ టెంపుల్ కనపడినా సరే, మనం ఆ గాడ్ని మనం ఏదో ఒకటి అడుగుతాం, రక్షించను, లేదా ఎగ్జామ్స్ బాగా వచ్చేటట్టు చూడమను అని అడుగుతాము. అందరికి ఆటోమేటిక్గా మనసు అనేది మారిపోద్ది. అది అందరికీ కూడా మంచి మెసేజ్ సార్ చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాన్న. Now I would like to invite Triple HOD sir, Mr. G. Murli Krishna Garu, to please give a wishes. Just give a wishes. Good evening to all. Good afternoon to all. I wish you a happy Christmas. Okay, good. I wish you celebrate well this festival. Thank you. Thank you, sir. Thank you so much. Now I would like to invite Mechanical HOD sir, Dr. G.V. and B. Prabhakar Garu, to please give a wishes. Respected Principal sir, Dr. S.H.V. Prasad Rao Garu, today Chief Guest Pastor Krupanand Rao Garu and Francis Garu,
our Dr. beloved Dr. Kalyan Kumar Garu and my dear colleague friends, all the HODs and my dear student friends. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటండి. Everyone share the love to the entire universe. Definitely the reflecting, the love again you will gaining. సో ప్రేమను మనం ఇవ్వగలిగితే అదే ప్రేమ మనం పొందగలుగుతాము. సార్ చెప్పిన దాంట్లో మీనింగ్ కూడా చాలా వరకు అదే ఉందనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఈ రోజున కృపానంద గారు చెప్పినట్లుగా, ఫాస్టర్ కృపానంద గారు చెప్పినట్లుగా మనము మన మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతాం. మనం ఏదైతే మనసు కోరుకుంటుందో దాన్ని రీచ్ అవ్వాలంటే దాన్ని మనం ఏం చెప్తాం, ఇట్స్ ఎ గోల్, ఇట్స్ ఎ డ్రీమ్, లైక్ దట్. హౌ టు రీచ్ ఎ డ్రీమ్ అండ్ హౌ టు రీచ్ ఎ గోల్. So we need some planning is important. That plans also need some support. Yes, without support you can't gain anything else. We need some support to reach our destination point. How to reach the destination point? ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వటానికి మనకు కావాల్సినటువంటి బలాన్ని సేకరించే వేలో మనం ప్రార్థన చేసుకుంటూ, రైట్, మనకు కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చమని దేవుని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం, రైట్. అలా ఏకాగ్రతని, కాన్సన్ట్రేషన్ తెచ్చుకునే వేలో కంప్లీట్గా. సో కాన్సన్ట్రేషన్ వచ్చినట్లయితే మనకి ఏం కనిపించదు, మన డెస్టినేషనే కనిపిస్తుంది. సో మెనీ అబ్స్ట్రాక్ట్స్ వీఆర్ ఫేసింగ్ ఆన్ ద వే, బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ దట్ పర్టికులర్ డెస్టినేషన్ దేర్ ఈజ్ నో అబ్స్ట్రాక్ట్ విజిబుల్, ఇట్ ఈస్ ఎ హిడెన్ లైక్ దట్. ఓకే, ఎప్పుడండి అది? కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? సో పక్కన ఏం జరుగుతుంది, ఇటువైపు ఏం జరుగుతుంది, అటువైపు ఏం తెలియదు మనకి. దట్ ఇస్ వాట్ యూ కాల్ ఎస్ ఎ కాన్సన్ట్రేషన్. దెన్ డెఫినెట్లీ విల్ రీచ్ యువర్ గోల్ ఆర్ యువర్ డ్రీమ్. అదేవిధంగా ఈ రోజున మనం మన యొక్క గుడివాడ వికేఆర్ఎన్బి ఇంజనీరింగ్ కాలేజీలో మన కాలేజ్ రెప్యుటేషన్ చాలా బాగా రావాలనుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్ ఫెస్టివల్, ఆల్ ద ఫెస్టివల్ కండక్టింగ్ హియర్. మన క్యాంపస్లో కుల మతాలకు అతీతముగా సార్ చెప్పే డైవర్సిటీ, ఏకత్వంలో భిన్నత్వం అనే పదం మనం మాట్లాడుకుంటాం. ఇండియాలో వచ్చేసి అన్ని రకాల కులాల వారు, మతాల వారు ఉంటూ ఉంటారు. ఎక్కడ గొడవ పడింది మనకు కనిపించదు మీరు చూసినట్లయితే. సో మనం వేరే కంట్రీ మనం చూసినట్లయితే ఒకటే కమ్యూనిటీ ఉన్నప్పటికీ బాంబులు వేసుకుంటూ ఉంటారు, ద సింగిల్ కమ్యూనిటీ. బట్ ఇండియా హ్యావింగ్ ద సో మెనీ కమ్యూనిటీస్ ఆర్ దేర్. ఎక్కడైనా సరే మీరు చూస్తే, అందుకని అన్ని కంట్రీస్ వాళ్ళు మన వైపు చూస్తానికి కారణం ఇదే రీజన్. ఏంటి మీ ఇండియాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆ మహత్యం ఏంటి, ఆ మహత్యం గల కారణం ఏమిటి మీరు చూస్తే ఈ రోజున మెయిన్ రీజన్ అదేనండి. అన్నింటిలోనూ మనం దూసుకుపోతున్నాం. సో అందరూ కూడా ప్రేమను పంచుకోవడం వలన, షేరింగ్ ద లవ్, ఎక్కడంటే ఎటువంటి భేదం లేకుండా ముందుకు వెళ్తున్నాం కాబట్టి. ఓకేనండి. అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, అలాంటి భేదం లేకుండా మన ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరుపుకునే విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటూ, మీ వంతు యూ విల్ కాన్సన్ట్రేట్ ద ఫస్ట్ థింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే మీ యొక్క లైఫ్ కోసం, అబౌట్ యువర్ లైఫ్ ఫస్ట్ థింగ్, రైట్. మీ కొరకు, మీ ఫ్యామిలీ కొరకు, రైట్, మీ నేటివ్ ప్లేస్ కొరకు, అదేవిధంగా మీరు చదువుకున్నటువంటి ఈ సంస్థ కొరకు, జస్ట్ యూ విల్ డెలివర్ ఎ గుడ్ వర్డ్స్ ఇన్ ద పబ్లిక్. ఎందుకంటే మనం చేసే ప్రతి నిజమైనటువంటి పని, సార్ చెప్పినట్టుగా నిజానికి సత్యానికి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాము. సో యూ హ్యావ్ టు రివీల్ ఏ ట్రూత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్, వాట్ హ్యాపెన్ హియర్. మనం ఇక్కడ చాలా మంచి పనులు చేస్తున్నాం, కానీ చెప్తానికి సంకోచిస్తూ ఉంటాము, చెప్తానికి భయపడుతూ ఉంటాము, ఏమనుకుంటారన్న ఆలోచనతో ఉంటాము. అదే మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తూ ఉంటుంది. సో ద డైవర్షన్ అనేది చాలా త్వరగా మన దగ్గరకు వస్తుందండి. అంటే ఐ మీన్ నువ్వు డైవర్ట్ అవ్వటానికి ఏదైతే రీజన్ ఉంటుందో ఆ రీజన్ నిన్ను త్వరగా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. మంచి వైపు మారుతున్నప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది మంచి వైపు వెళ్ళటం కోసం. సో థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ గోల్ అండ్ యూ హ్యావ్ టు అప్డేట్ ద అబ్స్ట్రాక్ట్స్ ఇన్ యువర్ క్లియర్ పాత్ ఫస్ట్ థింగ్. సో ఇదే విధంగా ఒక దూతలాగా ఈ కాలేజీలో ఉన్నటువంటి కొన్ని వేల మంది ఫ్యూచర్లో ఈ సంస్థ అప్గ్రేడ్ అవుతూ మనం చూస్తున్నాం అక్రెడిటేషన్ పర్పస్ని వెళ్తున్నాం, ద క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లాస్ట్ వీక్లో మనకి NAAC అక్రెడిటేషన్ కమిటీ రావడం జరిగింది.
అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ స్ట్రెంత్స్ కానివ్వండి, స్టూడెంట్ స్ట్రెంత్స్ కానివ్వండి, స్టూడెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, వీఆర్ రివీల్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్. దే విల్ సాటిస్ఫైడ్. వై? బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. మా స్ట్రెంత్ ఎవరు? పిల్లలు మాత్రమే, స్టూడెంట్స్ మాత్రమే. సో మీ స్ట్రెంత్ని మేము ఎగ్జిబిట్ చేసాం ఎక్స్పర్ట్ దగ్గర. So as a mediator in the sense all the faculty members or the teachers exhibit your outputs. That's what you call the outcome. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? సార్ చెప్పినట్లుగా మనసుని లగ్నం చేయగలిగితే మేము చేసినటువంటి గొప్ప పనులు అది ఏవైనా కావచ్చు. ఈ కాలేజీ చాలా బెటర్గా ఉండటానికి కారకులైనటువంటి వ్యక్తి మనకు తెలుసండి, నందవాడ బాబు గారు అంటాము. ఈరోజు మనతో పాటు లేకపోయినప్పటికీ రియల్గా గుడివాడ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజ్ 1981లో మనం ప్లేస్ చేసాము. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ రావడానికి చాలా అవరోధాలు ఫేస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే బాబు గారు ఎంటర్ అయ్యారో పాలిటెక్నిక్ కాలేజ్ మేనేజ్మెంట్లో వచ్చేసి మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టకూడదని ఒక మంచి దృక్పథంతో ఈ కాలేజీని 2008లో ప్లేస్ చేశారు. ప్లేస్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి నేమ్తో బయటకు వెళ్ళడం జరిగింది. చాలా కొత్త కాలేజ్ అయినప్పటికీ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, క్రమశిక్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అదేవిధంగా మెసేజ్ పాస్ చేసే వేలు, ముఖ్యంగా మనకి దగ్గరకు వచ్చేది రూరల్ ఏరియా నుంచి వస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ యొక్క వాళ్ళ కోరికలకు అనుగుణంగా మన యొక్క ప్లానింగ్ ఉండటం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని నేను క్లాస్కి వచ్చిన మాట్లాడుతూ ఉంటాను. యూ విల్ కంపేర్ విత్ వీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, యూ విల్ కంపేర్ ది ఎనీ ఇన్స్టిట్యూషన్, వీఆర్ ద బెస్ట్. ఎస్ ఆర్ నో? నేను క్లాస్కి వెళ్ళినప్పుడు నా పిల్లలకు చెప్పే పదం ఇదే. ఎందుకనంటే సో మీరు ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ దేవుడు మీకు అవకాశం మీకు ఇవ్వలేదు. అది మీరు చేసిన తప్పిదము కావచ్చు, లేదంటే మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పిదము కావచ్చు. మీరు గోల్ రీచ్ అవ్వలేకపోయారు. అయినప్పటికీ మీకు ఇచ్చినటువంటి అవకాశం దేవుడు గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు. సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ యువర్ నాలెడ్జ్. సో బేస్డ్ ఆన్ ది లెర్నింగ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇన్సైడ్ ద క్లాసెస్ ఇట్ సెల్ఫ్. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కంపేర్ ఇట్. నేను పాఠం చెప్పినప్పుడు నేను చెప్పిన పాఠం మీరు రాని కాలేజీలో కంపేర్ చేయండి, వీఆర్ ద బెస్టా కాదా అనే డైలాగ్ నేను ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకని చెప్తున్నాను? ఇట్స్ ఏ కాన్ఫిడెన్స్. ఎస్, మాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉండరు. ఉన్నట్లయితే తీసుకురండి, డెఫినెట్లీ వీ విల్ చేంజ్ ఇట్ బికాస్ ఆఫ్ యూ. మీ యొక్క డెవలప్మెంట్ కోసం, మీ యొక్క ప్రగతి కోసం, రైట్, మీ యొక్క సెటిల్మెంట్ కోసం యాజ్ ఏ టీచర్ వీఆర్ హియర్ అనేసి నేను రియల్గా అండి నేను చెప్పాను లేదు, మీరు ఒకసారి క్లాసులో ఉన్న పిల్లలు ఉన్నట్లయితే ఎస్ సార్ నో అని చెప్పే అవకాశం కూడా మీకు ఉంది ఇక్కడ వచ్చేసి. అంటే ఈరోజు ఏదో సందర్భం వచ్చిందని కాదండి, మనం ఒక సంస్థలో మనం పనిచేస్తున్నామంటే ఆ సంస్థ మనకిచ్చేటువంటి ఎప్పటికీ మర్చిపోకూడదని నేను చెప్తున్నాను. ఆ సంస్థ కోసం మన వంతు మనం కృషి చేస్తూ ఉండాలని చెప్తున్నాను. మనం నేర్చుకున్న మంచిని నలుగురికి పంచాలని చెప్తున్నాను. ఇలాంటి మంచిని పంచే వేలో ఇట్స్ ఎ గుడ్ ఫెస్టివల్, ఇట్స్ ఎ హ్యాపీ క్రిస్మస్ టు అస్ all the living things in the entire universe. So thank you for giving the good opportunity for me. Wish a happy Merry Christmas to my dear children and my dear colleague friends and my dear today resource persons. Once again all the very great time to give, right? Very thank you and all. Thank you very much. Right. EC Department HOD sir, Dr. K. Sanjeeva Rao garu to please give a wishes. Respected Honorable Director sir and our beloved Principal sir and all the HODs and my dear students and today guest of honors, I wish you good afternoon everybody. May this Christmas brings you very joyful life and enjoyable life to you. Happy Christmas. Thank you. Right. CSE Department HOD Mr. G. Venkatratnam garu to please give a wishes. Good afternoon, respected Director sir, Principal garu, and guests of today's celebrations, Pastor Krupanidhi garu and Francis garu, and all my colleagues, students, good afternoon and happy Christmas to all of you. So really very useful program we are conducting today. So students ki chala deviations untai మీ గోల్కి రీచ్ అవ్వడంలో, అండ్ ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఈవెంట్స్ విల్
increase some kind of positiveness in you so that you can easily reach your goal. And also discipline, అది కూడా క్రమశిక్షణ కూడా చాలా అవసరం. అవి కూడా ఇలాంటి ఈ డీవియేషన్స్ ఆటోమేటిక్గా తప్పినప్పుడు క్రమశిక్షణ పెరుగుతుంది. సో ఈ క్రమశిక్షణ, ఒక స్థిరత్వం, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల మీరు మీ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. సో these kind of activities, celebrations will definitely help all the students to reach their goals easily. On this good occasion, once again, I am wishing all of you a Merry Christmas. Thank you. Now I would like to invite MBA HOD Mr. N. Mutyalu Garu to please share your views. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ప్రిన్సిపల్ గారికి, అవర్ కాలేజ్ డైరెక్టర్ సార్ బి కళ్యాణ్ కుమార్ గారికి, ఆల్ ది హెచ్ఓడీస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ సెమీ క్రిస్మస్ హ్యాపీనెస్. మనందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరగాలని మనందరం ఊహిస్తూ ఉంటాం. కానీ మనం చేయాల్సిన త్యాగాలను మర్చిపోతూ ఉంటాం. మనం చేయాల్సిన త్యాగాలు ఏమీ లేవు. మనకి సమయం ఉన్నప్పుడు, మన దగ్గర ధనం ఉన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు పరులకు ఉపయోగపడటం, ఇతరులకు సహాయం చేయటం. మనకి భగవద్గీత చెప్పిన, బైబిల్ చెప్పిన, ఖురాన్ చెప్పిన ముఖ్య సారాంశం మానవ సేవే మాధవ సేవ. ఇతరులకు ఉపయోగపడితే అది మాత్రమే నీ అకౌంట్లో పడుతుంది. పరలోకం ఉందో లేదో తెలియదు, అక్కడికి మనం వెళ్తామో లేదో తెలియదు. ఒకవేళ ఉండుంటే, పరలోకం ఉండుంటే ఖచ్చితంగా అక్కడ కూడా మనం అన్ని సుఖ సంతోషాలతో, మనం ఊహించిన సదుపాయాలతో, మనం ఊహించిన ఆనందాలతో అక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం సేవ చేసి తీరాల్సిందే. కాబట్టి సేవ చేయటం అనేది మీరందరూ డబ్బుతో కూడుకున్నదనో లేకపోతే ఇంకేదైనా జ్ఞానంతో కూడుకున్నదనో అనుకోవద్దు. సేవ చేయడానికి కావలసిన ముఖ్యమైన అంశం మంచి మనసు. మంచి మనసు ఉంటే మనం ఖచ్చితంగా సేవ చేయొచ్చు. అలాంటి సేవ చేసి ముందుకు నడవమని మనకి చాలామంది పెద్దలు, ప్రముఖులు నిత్యం బోధిస్తూనే ఉంటారు. కానీ వాటిని మనం పెడచెవిన పెట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే, మనకి ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడు మాత్రమే మనం దేవుని గుర్తు చేసుకుంటాం. ఇన్ జనరల్ ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో, బాధ వస్తుందో, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అని మనం క్వశ్చన్ చేస్తాం. ఈ బాధలు నాకు ఎందుకు ఇచ్చాడు అని క్వశ్చన్ చేస్తాం. అదే నీకు ఒక ₹1,00,00,000 లాటరీ తగిలితే నాకే ఎందుకు వచ్చింది ఈ లాటరీ అని అడగవు. దేవుడు నాకే ఎందుకు ఇచ్చాడు ఈ ఐశ్వర్యం, ఈ సంపద అని అడగం. అప్పుడేంటి, నా మీద ప్రేమతో ఇచ్చాడు దేవుడు, నువ్వేం చేసావని ఇచ్చాడు అంటే ఏమీ కంట్రిబ్యూషన్ లేకుండా మనకేదో కావాలి అని ఆశిస్తున్నాం. అలాంటి విషయాలను మనం ఆశించేటప్పుడు మనం కూడా కొంత త్యాగాన్ని చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ సెమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Now I would like to invite from Fed Department Kalyani Madam to give a wishes. Next. After Kalyani Madam, any staff can speak. Voluntarily you can come and speak. You can come and give the wishes. Ma'am, please. Mundu meer maatladandi. Dignitaries on the dais, and my dear students, a very good evening. నేను చిన్నప్పటి నుంచి యూనిటీ ఇన్ డైవర్సిటీ విన్నాను, చదివాను, చూశాను. విన్నాను, ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుందిరా. సరే, ఇన్ మై వ్యూ గాడ్ అంటే ఏమన్నా నమ్మకం, కాన్ఫిడెన్స్. ఈ నమ్మకం, కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ప్రయత్నం అనేది ఉండాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళకు ఉండాలి. ఆ ప్రయత్నం ఉంటే ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్, నమ్మకం డెవలప్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అందరికీ
ఇవి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ డైలీ క్లాస్లో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. హ్యాపీ క్రిస్మస్. I would like to invite any faculty member from our college, please. Welcome, sir. రైట్ సరే రైట్ ఇంకా తక్కువసేపే చెప్తాను. ముఖ్యంగా నేను రోజు క్లాస్లో చెప్పేవి వాళ్ళకి ఎక్కువ కాబట్టి ఈ పెద్దలంతా చెప్పారు కాబట్టి ఇప్పుడైనా ఎక్కాయని అనుకుంటా. నా పని కొంచెం సులభం అవుద్దని అనుకుంటా ఇక ముందు క్లాస్ చెప్పేటప్పుడు. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత మనం ఏదో మాట్లాడాలనుకుంటాం, కాకపోతే ఇక్కడ సభలో వీళ్ళు మాట్లాడిన దాని గురించే నేను కొంచెం కొనసాగింపుగా చెప్తాను. ఇప్పటిదాకా సార్ అన్నారు కదా, మనము సుఖంగా ఉన్నప్పుడు అయితే మనకేదో లాటరీ తగిలితే దేవుడి గురించి అప్పుడు తలుచుకోం, కానీ బాధలు ఉంటే తలుచుకుంటామని. చిన్నప్పుడు స్కూల్లో చదివిన చిన్న కబీర్ రహీం దోహే లాంటిది ఒకటి చెప్తా హిందీలో. అందరు తెలుగులో మాట్లాడుతున్నారు, డైవర్సిటీ అన్నమాట హిందీలో చెప్తాను. దుఃఖమే సుమిరన్ సబ్ కరై. దుఃఖంగా ఉన్నప్పుడు దేవుని తలుచుకుంటారు. దుఃఖమే సుమిరన్ సబ్ కరై, సుఖమే కరైన కోయి. సుఖంగా ఉన్నప్పుడు తలుచుకోము. జో సుఖమే సుమిరన్ కరైతో, అంటే నిజంగా మనం సుఖంగా ఉన్నప్పుడు కూడా దేవుని తలుచుకుంటే. దుఃఖ కాహే హోయి, మరి దుఃఖం ఎలా వస్తుంది అంటే సుఖంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని తలుచుకునే అలవాటు నీకుంటే నీకు దుఃఖమే వచ్చేది కాదు కదా. ఇది రహీం దోహే ఆర్ కబీర్ దోహే అని మనం చిన్నప్పుడు 10th క్లాస్లో మా టీచర్ నేర్పించింది. బాగా నేర్పించింది కాబట్టి బాగా గుర్తుంది చెప్పాను. అలా తర్వాత మరి నేను వారానికి ఒకసారి అట్లీస్ట్ మ్యాథ్స్ పజిల్స్ ఇస్తూ ఉంటా. ఈరోజు కూడా చిన్న పజిల్ రిలేటెడ్ టు క్రిస్మస్. కొంచెం ఆలోచిస్తే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా? ఇట్స్ ఎ మ్యాథమెటికల్ పజిల్. రైట్. ఒకతనికి ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. కొంచెం ఆలోచిస్తే దిస్ ఏ లాజికల్ క్వశ్చన్. ఓకేనా? మనకి పండుగలు చేసుకోవడం ఏంటంటే అల్టిమేట్లీ వీళ్ళంతా చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు మన బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. ఓకే, అండ్ దట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. సో లాజికల్ క్వశ్చన్. ఒకతనికి ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. బాగా డబ్బులు పెట్టైనా కొంటాడు, చాలామందికి ఉంటుంది. రైట్, అలాంటి అలవాటు. అంటే ఈవెన్ 1 రూపీ కాయిన్ అయినా కూడా అది చాలా ఓల్డ్ అయితే హీ విల్ పర్చేజ్ ఇట్ ఫర్ 1000 రూపీస్ అలా అనమాట. ఓకే, దాని వాల్యూ, దాని హిస్టారికల్ వాల్యూ. సో ఒకసారి అతనికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఏమని రాసిందంటే, ఆ ఉత్తరం రాసినోడు ఇలా రాశాడు: నా దగ్గర ఓల్డ్ కాయిన్స్ 2 ఉన్నాయండి. ఒక దాని మీద BC 520 అని ఉంది, ఇంకో కాయిన్ మీద జార్జ్ 1, కింగ్ జార్జ్ 1 సంథింగ్ లైక్ 1701, కింగ్ జార్జ్ 1 1701. మీరు కనుక హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే కింగ్ జార్జ్ 1 ఇంగ్లాండ్లో 1660 నుంచి సంథింగ్ లైక్ 1730 వరకు ఉన్నాడు. 1660 నుంచి 1730 వరకు ఉన్నాడు. సో ఒక కాయిన్ మీద ఏముందంట, BC 534 అనుకుందాం. సపోజ్ BC 534 అని ఒక కాయిన్ మీద ఉంది. ఇంకొక కాయిన్ మీద ఏమో కింగ్ జార్జ్ 1 1690 సంథింగ్ లైక్ దట్. ఓకేనా? అంటే అప్పటికైనా కింగ్ అయి ఉంటాడు కదా. ఇలా ఉంది అని ఉత్తరం వచ్చింది. కాబట్టి దయచేసి నాకు సమ్ అమౌంట్ ఇచ్చేసి ఈ కాయిన్స్ తీసుకోండి, నేను మీకు పంపిస్తా అని ఉత్తరం వచ్చింది. ఈ పెద్ద మనిషి ఎవరైతే కాయిన్స్ కొనాలనే పిచ్చి ఉందో ఆ పెద్ద మనిషి చదివాడు. చదివినాక అది చెత్తపుట్లో వేసేసాడు. ఎందుకు ఒక హాఫ్ మినిట్, ఎక్కువ టైం తీసుకోవద్దు కాబట్టి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఆలోచించండి. కాయిన్స్ ఉన్నాయి, బిఫోర్ క్రైస్ట్ కూడా కాయిన్స్ ఉన్నాయి. దట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. బిఫోర్ క్రైస్ట్ కూడా కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సరే, ఎక్కువ టైం లేదు కాబట్టి చెప్తాను. బట్ యాక్చువల్లీ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బిఫోర్ అక్కడ ఏం రాస్తుందంట కాయిన్ మీద, BC 534 అని ఉందంట. మరి నిజంగా బిఫోర్ క్రైస్ట్ 534 ఇయర్లో అది ప్రింట్ అయ్యి ఉంటే, అంటే క్రైస్ట్ 534 ఇయర్స్ తర్వాత పుడతాడని వాళ్ళకి తెలుసా కాయిన్ మీద ప్రింట్ చేయడానికి? కాబట్టి అది రాంగ్. మరి సెకండ్ కాయిన్ మీద ఏముంది 1690 కింగ్ జార్జ్ 1 అని ఉంది. ఎప్పుడైనా కూడా కాయిన్స్ ప్రింట్ చేసేటప్పుడు నీకు తెలుసా భవిష్యత్తులో కింగ్ జార్జ్ 2 వస్తాడని నీకు ముందే తెలుసా? కింగ్ జార్జ్ 1 అనే కాయిన్ ఎప్పుడు ఉండదు. ఉంటే కింగ్ జార్జ్ 2 అనే కాయిన్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ 1 అనేటోడు పుట్టాడు, ఇప్పుడు వీడు సెకండ్ వాడు కాబట్టి. గట్ ద పాయింట్? సరే, మొత్తానికి ఇంకో విశేషం ఏంటంటే డైవర్సిటీ అన్నారు కాబట్టి జస్ట్ 1 more minute అంతే. ఈరోజు ముక్కోటి ఏకాదశిలో కూడా జరుపుకుంటున్నారు. సో మన దగ్గర, మన భారతదేశంలో ఉన్న స్పెషాలిటీ ఇదే. వాట్ ఎవర్ 365 days ఆర్ 366 days, మనకి ఆలోచిస్తే ప్రతి ప్రాంతము, ప్రతి మతంలో కూడా రకరకాల పండుగలు. ఓకే,
అట్లా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మధ్యలో సార్ సంస్కృతం గురించి ప్రస్తావన తెచ్చారు. నేను సంస్కృతంలో అవి ఇవి చెప్పలేనులే అంటూ ఒక మాట అన్నారు కదా. కాబట్టి మీకు ఒక అవకాశం ఉంది సంస్కృతం నేర్చుకోవడానికి. ఈ మంత్ 26th నుంచి 10 days డైలీ 2 hours. ఈ మంత్ 26 నుంచి 10 days డైలీ 2 hours సత్యనారాయణపురంలో సంస్కృతం క్లాసెస్ ఉన్నాయి. డీటెయిల్స్ ప్రిన్సిపల్ గారి రూమ్ దగ్గర నోటీస్ బోర్డులో పెట్టి ఉన్నాయి. ఎవరైనా వెళ్ళొచ్చు, ఉచితం ఈ కార్యక్రమం. దట్ 20 hours ఆఫ్ లెర్నింగ్ మీరంతా కూడా ఈజీగా యూ హ్యావ్ ఎ కెరీర్ ఆఫ్ 60-70 years మీ అందరికీ, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. ఈ 20 hours ఇఫ్ యూ క్యాన్ లెర్న్ దట్, చాలా బేసిక్స్ నుంచి చెప్తారు, నీకు ముందేం సంస్కృతం రాకపోయినా సరే. ఈ 20 hours విల్ బి లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ, ఓకే, లైఫ్ లాంగ్. అండ్ మీకు రెజ్యూమ్లో కూడా పనికొస్తుంది. ఒక లాంగ్వేజ్ ఎక్స్ట్రా వచ్చు, సి వచ్చు, జావా వచ్చు అని రాసుకుంటున్నారు, సంస్కృతం వచ్చని కూడా రాసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ మెనీ సబ్జెక్ట్స్ ఈజీలీ. ధన్యవాదాలు. धन्यवाद महोदय. सुख में ही नहीं, दुख में ही नहीं, सुख में भी हम भगवान को याद करेंगे. आप जो बात बोले बहुत धन्यवाद. Now we shall have a cake cutting along with our principal sir, director sir and all our department HODs. Please come and join us for cake cutting. Come join us in the song. It's Christmas, let's dance and get along. Merry Christmas! వెరీ హ్యాపీ. చాలా చక్కగా, చాలా డిసిప్లిన్తో సో మన కాలేజ్లో ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేశాం. సో ఈ ప్రపోజల్ పెట్టగానే యాక్సెప్ట్ చేసిన మన మేనేజ్మెంట్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రామయ్య గారికి, డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ అవర్ ప్రిన్సిపల్ సార్, చాలా సింపుల్గా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సర్వమత సమానత్వం కోసం మన కాలేజీలో సెలబ్రేట్ చేశాం.
అలాగే డాక్టర్ ఫ్రాన్సిస్ గారు. సో ఒక 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ క్రిస్టియానిటీని చాలా సింపుల్గా పిల్లలందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ క్రైస్తవ్యం అంటే మతం కాదు, అదొక మార్గం అని కృపానిధి పాస్టర్ గారు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ చాలా చక్కగా డిసిప్లైన్డ్గా చాలా ఆర్గనైజ్ చేసిన మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, అలాగే స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అండ్ ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఎ వెరీ గ్రాండ్ సక్సెస్. అండ్ వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్. ప్రసాద్రావు, ప్రిన్సిపల్ ఆఫ్ పికేఆర్పిఎంపి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. ఈరోజు మా కాలేజీలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ కృపానందం గారు, అలానే డాక్టర్ ఫ్రాన్సిస్ గారు ఇచ్చేసినారు. వారు తమ అమూల్యమైన స్పీచ్తో మా స్టూడెంట్స్కి చాలా వరకు వారు మంచి బోధన చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. అలానే ఈ క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు జన్మదినం. ఈ జన్మదినం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జరుపుకుంటున్నారు. సో మనకి డిసెంబర్ 25 వచ్చిందంటేనే అక్కడి నుంచి జనవరి 1 వరకు చాలా సంతోషంగా గడుపుతుంటాం. అలానే ఈ క్రీస్తు యొక్క గొప్పదనాన్ని మనం, క్రీస్తు యొక్క దయాగుణము, అలానే అందరూ సమానంగా ఉండాలి అనే అతని బోధనలు మా స్టూడెంట్స్ పాటించాలని మేమందరం ఈ సభాముఖంగా తెలియజేశాము. అలానే మా కళాశాలలో డైవర్సిటీకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ అన్ని మతాలకి, అన్ని కులాలకి సమానంగా మేము చూస్తాము. అలానే ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ వాళ్ళు మాకు అనుమతి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలియజేసుకుంటున్నాను. పికేఆర్ఎంపి ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ వారు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి వచ్చే విద్యార్థులతో క్రీస్తు యొక్క ఆయన అవతరణ, ఆయన సత్య మార్గం, ఆయన జీవితానికి ఇచ్చే స్థిరత్వం, హృదయాల్లో తీసుకుని వచ్చే పరివర్తన, మానసిక సంబంధమైన సమస్యలకు ఆయన ద్వారా వచ్చేటటువంటి గొప్ప విడుదల గురించి వీరికి బోధించడం జరిగింది. వీరి యొక్క భవిష్యత్తు బాగుండాలని, క్రీస్తు యొక్క వెలుగు వీరి హృదయాల్లో ప్రకాశించి హృదయంలో ఉన్న చిరునాడు పడిపోయి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ లోబడి ఉంటూ వారి విధేయత వలన కాలేజీకి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని బోధిస్తూ వీరికి బైబిల్లోని సత్యాలు వివరించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి, సిబ్బందికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Come to Bethlehem and see him whose birth the angels sing. Come adore on bended knee Christ the Lord, the newborn King. The King of
తెలిపింది తార వెలిసింది అనిందిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని
அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் பலத்தில் உள்ளதே. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் பலத்தில் உள்ளதே. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே, அது உன் கண்கள் பார்க்க போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. இதுவரைக்கும் இங்கு தேசங்கள் கேளா, அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி. தடையெல்லாம் தாண்டி படியெல்லாம் ஓடி ஏறே ஏறே மேலே ஏறே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே, உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. విన్నారా విన్నారా, శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను. హే విన్నారా విన్నారా, శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను. ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. విన్నారా విన్నారా, శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను, తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను.
దూతలు చెప్పానంట రక్షకుడు పుట్టాడని, గొల్లలు వచ్చిరంట పాలుని జూచిరంట. దూతలు చెప్పానంట రక్షకుడు పుట్టాడని, గొల్లలు వచ్చిరంట పాలుని జూచిరంట. పరలోక దూతల